కర్నూలులో రిటైర్డ్ ఏఆర్ఎస్ఐ అనుమానాస్పద మృతికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. ప్రభుత్వాసుపత్రిలో రిటైర్డ్ ఏఆర్ఎస్ఐ రంగస్వామి మృతి చెందారు. 5 రోజుల క్రితం రంగస్వామికి హెర్నియా ఆపరేషన్ జరిగింది. కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కర్నూలులో రిటైర్డ్ ఏఆర్ఎస్ఐ అనుమానాస్పద మృతికి సంబంధించిన వార్త. ప్రభుత్వాసుపత్రిలో రిటైర్డ్ ఏఆర్ఎస్ఐ రంగస్వామి మృతి చెందారు. 5 రోజుల క్రితమే రంగస్వామికి హెర్నియా ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 13వ తారీఖు కొంచెం హెర్నియా ప్రాబ్లం ఉందని జనరల్ హాస్పిటల్ క్యాజువాలిటీలో అడ్మిట్ చేసినారు. సర్జరీ ఇమీడియట్ గా అవసరం అంటే 14 మధ్యాహ్నం 12:30 మధ్యన సర్జరీ క్లియర్ అయిపోయి మేల్ సర్జికల్ వార్డు 2nd ఫ్లోర్ లో పెట్టినారన్న. ఇతను నచ్చలేడు, ఆయాసపడి మందులో ఒబెసిటీ పర్సన్ గా వీళ్ళు చెప్పడం ఏమంటే నిర్లక్ష్యంగా సిస్టర్లు గాని వార్డులో ఉన్నా ఎవరు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం. ఈ పేషెంట్ ఎక్కడికి వెళ్తున్నాడు ఏం కథ అనేది లేదు. ఆయన అయితే నడిచే స్టేజ్ లో లేడు. అలాంటిది పూర్తి పైనుంచి కింద పన్నాడు అనేది వాళ్ళు ఇచ్చిన నిర్లక్ష్యమైన సమాధానం. సరే పన్నాడని అనుకుందాం, నడచలేని వ్యక్తి అన్ని మెట్లు ఎక్కుతాడు. సో కుటుంబ సభ్యులు ఆయన మృతిని అనుమానాస్పద మృతిగా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు ఏం జరిగింది? మా ప్రతినిధి నాగిరెడ్డి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నాగిరెడ్డి, నిజంగా పోలీసులకే అర్థం కావడం లేదు. రంగస్వామి హెర్నియా ఆపరేషన్ చేయించుకున్నాడు. అతను పైకి హాస్పిటల్ పైకి ఎక్కడానికి కూడా అతనికి చేత కాదు. అలాంటి వ్యక్తి పైకి ఎలా ఎక్కాడు? ఎక్కి నిజంగా దూకాల్సిన అవసరం కూడా లేదు. అతనికి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కొడుకు కూడా కానిస్టేబుల్ గానే పనిచేస్తున్నాడు. కాకపోతే ఎందుకు ఇలా జరిగింది? ఏమైనా ప్రమాదం జరిగిందా, లేకుంటే ఎవరైనా తోచేశారా పైకి తీసుకెళ్లి అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద అయితే రంగస్వామి మృతిపై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ నాగిరెడ్డి.